పీక్లో ఉన్నప్పుడే ఇంకొక యాంగిల్ మీరు సర్వీస్ మోటివ్గా కొన్ని తీసుకున్నారు. అదేంటి పరిస్థితి? అది కొనసాగిస్తున్నారా? సర్వీస్ అనేది జరుగుతుందా? మీ విలేజ్కి కానీ గ్రామానికి కానీ కొన్ని మంచి పనులు చేయాలని చెప్పేసి ట్రస్ట్ లాగా ఏదో చేస్తున్నారు కదా, అది నడుస్తుందా? వదిలేసారా? నడుస్తుంది. రామలక్ష్మణ ఫౌండేషన్ అని ఒకటి ఫెస్ట్ పెట్టి వృద్ధులకి, ఎందుకంటే మేము రావడానికి మా నాయనమ్మ ఈశ్వరమ్మ కొంచెం మాకు కొంచెం మా నాయనమ్మ ఈశ్వరమ్మ చాలా మమ్మల్ని బాగా పెంచి పెద్ద చేసింది. ఆవిడ పేరు మీద వృద్ధుల దగ్గరికి వెళ్ళి అప్పుడు పరిశీలించు. ఎందుకంటే ఈ ఆత్మ పైన వీళ్ళు వెళ్ళాలంటే కొంచెం సేవాభావం కూడా కొంచెం ఉండాలి. ఓన్లీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుని ధ్యానం అంటే కూర్చుంటే కాదు. సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ కూడా మనకు కొంచెం ఉండాలి, ఇవ్వగలిగి ఉండాలి. మనం కూడా ఇవ్వగలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా వృద్ధుల దగ్గరికి వెళ్ళి జోలి కార్యక్రమం అక్కడక్కడ జోలి పెట్టి, అదే మొన్న అది చేశారు కదా, ఎందుకు భిక్షాటన చేయాల్సి వచ్చింది అనేది, రామలక్ష్మణ్లో జోలి బట్టి భిక్షాటన చేశారని చెప్పేసి అది ఎందుకు చేయాలనే దానిలో మంచి క్వశ్చన్ అడిగారు. మేము 1 లక్ష రూపాయలు మాకు చీరాల్లో కోటయ్య వృద్ధాశ్రమం గొప్పది ఉంది, 150 మంది ఉంటారు. హాస్పిటల్లో ఊరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఊరు లేని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంటారు. చాలా ఆర్థికమైంది. చాలా కిందకి వెళ్ళి వాటర్, వర్షం పడితే వాటర్ వస్తుంది, చాలా అద్భుతంగా నడుపుతున్నాడు ఒక కోటయ్య ఆయన, దాన్ని నడుపుతున్న ఆయన. చూసిన తర్వాత మనసు స్పందించింది, వెరీ గుడ్, ఇలాంటి అద్భుతమైన సేవ చేస్తున్నాడు, ఏదైనా హెల్ప్ చేద్దామే అనిపించింది. అప్పుడు మాకు 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు కదా అనుకున్నాం, ఇస్తాము. కానీ మనం ఇచ్చి కొంత చేసాము. కానీ ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇది 10 మందికి తెలియాలి, నేను సేవ చేసిన తెలియట్లేదు, మీకు తెలిస్తే బాగుంటుంది అన్నాడు. ఓకే గుడ్. తెలియంటే ఏం చేయాలి సార్? తెలిసేలాగంటే ఏం చేయాలన్నాం. అప్పుడు ఏం చేయాలంటే భిక్షాటన పడదామని డిసైడ్ చేసుకున్నాం. భిక్షాటనలో కూడా చాలా అక్కడ మమ్మల్ని మేము చూసుకున్నాం అనమాట. ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి ఒక భిక్షాటన అడుగుతానికి వెళ్ళినప్పుడు షాప్ అతను మమ్మల్ని చూడనట్టుగా అటు ఇటు తలదిప్పుకుంటున్నాడు, అతను యాక్ట్ చేస్తున్నాడు. అప్పుడు నా స్థితిగతులు, నా మనసు లెవెల్ ఎలా అనిపిస్తుంది, మమ్మల్ని మేము టెస్ట్ చేసుకున్నాం దాన్ని. అందుకని మేము 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చి జోలి కార్యక్రమానికి చేపట్టామన్నమాట. ఒక పేరు ప్రతిష్ట కూడా రామలక్ష్మణ్ సూపర్ సినిమాలో తోపులు గీపులు అనుకున్న వాళ్ళు ఒక చిన్న సంచి తీసుకొని ఆలోచన స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళి ఒక రిక్షా వాళ్ళ దగ్గరికి, షాప్ దగ్గరికి వెళ్ళి అలా చేయి తాపి వేస్తున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అలా చూస్తూ రియాక్షన్ చేస్తున్నప్పుడు మాలో ఫేస్ రియాక్షన్ ఏంటి, మన పేషెన్స్ ఎంత కొట్టుకుంది దాన్ని చేసాము. అలా పట్టిన తర్వాత ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి రామలక్ష్మణుడు వృద్ధాశ్రమానికి జోలి కార్యక్రమం పెట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారని మనం ఎందుకు చేయకూడదని కొంతమంది దాతలు అయిపోయి రోజు ఏదో ఒక పుట్టినరోజు సందర్భంగా, పుట్టినరోజుకి అక్కడ ఒకటి ఉంది, అక్కడ మీ అవసరం ఉందని చెప్ చేసాం. ఇప్పుడు మీరు అవసరం లేదు సార్ అంటున్నాడు అతను. సార్ అందరూ దాతలు వెదిగిపోయారు సార్, హ్యాపీగా అంటే 3-4 రోజులకి ఏదో ఒక పూర్వకంగా వాళ్ళకి డెవలప్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్ని ఉండి లేనట్టుగా జీవిస్తాం అనేది భగవంతుడి తత్వం. అది అట్లాంటి ఒక స్థితిగతి మనకు వచ్చినప్పుడు మన అహంకారం ఏం చెబుతుంది, మనల్ని మనం టెస్ట్ చేసి ఉండడం కూడా ఉపయోగపడింది. ఆయుధం చెట్టు అటు నరకాలను కూడా ఇటు కూడా నరకాలి కొంచెం మన అహంకారాన్ని కూడా. ఇదేంటి మేము ఇందర ట్రావెల్ అంటే ఇదే, మనల్ని తగ్గించుకోవటమే. నీకు 2 కొమ్ములు ఉండయా, నువ్వు తోపు ఇవి అంటుంటది కదా, ఎవరు అంటున్నా, నిద్రలో ఎవరివి నిద్రలు అడిగినప్పుడు ఆడ నిద్రలు అడుగుతాను చెప్పు, నీదే ఊరు, నీదే మతం, నీదే కులం, నువ్వు ఏంటని అడిగి చెబితే మేము యాక్సెప్ట్ చేద్దాం. ఊరి బట్టి గాడ్స్ స్లీపింగ్ టైంలో. ఇప్పుడు మనం ఏదో శోధించి సాధించి మిమ్మల్ని మీ పైన ప్రశ్నలు సంధించడం కంటే మీరు మాట్లాడుతుంటే ఫ్లో ఉంది, అది ఫ్లో ఉంది కాబట్టి మిమ్మల్ని ఇంటరాక్ట్ అవ్వట్లేదు. లేటెస్ట్ గా హైలైట్ ఏం చేస్తున్నామంటే ధ్యానం చేస్తున్నామంటే తెల్లారుజాము ధ్యానం చేసేటప్పుడు ఓ దేవుడా, ఓ ప్రకృతి, మేము అనుకున్నది ఏం జరగ్గాక నువ్వు అనుకున్నదే అది జరగని అని డిసైడ్ చేసాం. లేటెస్ట్ ధ్యానంలో కోరికలు ఉండకూడదు, నాకు ఇది కావాలి, అది జరగాలి, ఇది జరగాలని. ఎందుకనంటే మనుషులకి మీకు ఉదాహరణగా చెప్పాలంటే 2 నేనులు ఉన్నాయి. నేను రామలక్ష్మణి నేను ఒకటి, భగవంతుడు నేను ఒకటి ఉంది. ఇట్లా ఇదిగో అర్థమైంది. తప్పు చేయబోయే ముందు లోపల మనస్సాక్షి చెబుతుంటుంది నీకు తప్పు చేయొద్దని, ఇంకోటి చేయమని చెబుతుంటుంది. నువ్వు భోంచేసే కాడ కూడా 2 ఇడ్లీ చాలు అన్న సంగతి నీకు చెబుతుంటుంది. అప్పుడు ఇంకొక మనం చెబుతుంటుంది, ఇంకోటి నేను చెబుతుంటుంది, మధ్యాహ్నం భోజనం లేట్ అవుతుంటుంది కదా 2 తిందామని.
తిన్న తర్వాత చెప్పుద్ది నైట్ ఫుల్గా వద్దు తినవద్దు బిడ్డ బిర్యానీ తినవద్దు అని ఒకటి చెప్పుద్ది, తిందామని ఒకటి చెప్పుద్ది. తెల్లారుజామున అరక పుండు పెట్టవచ్చు ఎందుకు తిన్నావరా అంటుంది. ఏమి మేము అరెస్ట్ చేసాం అంటే తినమన్నది ఎవరు నైటు, ఇప్పుడు ఎందుకు తిన్నామని అంటుంది ఎవరు? ముందు వాడిని కనుక్కోవాలి ఆ దొంగని. అట్లాగా ఇప్పుడు ఈ 2 నేనులు ఉన్నాయి కదా, నేను ఎవరిని తెలుసా, నేను రామలక్ష్మణ్, నేను ఫైట్ మాస్టర్, నాకు 2 కొంపులు ఉండే అని చెప్పుతుడు ఒక నేను. చెబుతుంటది నువ్వు భగవంతుడు నేను పక్కన ఉంటుంది, నేను అన్నాను చెప్పు ఈ భగవంతుడు ఏం మాట్లాడటం, నాదేం లేదు అంతా నువ్వే అన్నప్పుడు ఈయన ముందుకు వస్తాడు. ఈయనుంటే ఈ నేనుంటే ఈ నేనుంటే ఈ నేను లేకపోతే ఈ నేను వస్తుంది. ఏదో ఒకటి నేనుంటే భగవంతుడు ఉండడు, భగవంతుడే నేను ఉండదు, 2 కలవాలి. ఈ నేను 2 కలిసిన రోజే జీవితానికి పరమార్థం అనేది గురువుల దగ్గర నేర్చుకుంది. ప్రతి ప్రపంచ విషయాల్లో మనం ఒకటి కోరుకుంటాం, మనం ఒకటి ఏదో సాధించాలో ఈ నేను లేచుద్ది అనుకుంటాం, ఇది జరగకపోతే బాధపడుతున్నాం. అప్పుడు ఇంకోటి జరుగుతుందిగా, అవును అది భగవంతుడు నేను. ఇప్పుడు 2 నేనుల్లో నువ్వు అనుకున్నా జరుగుద్ది, నువ్వు రెండోది అనుకున్న అది జరగదు భగవంతుడిది. ఇప్పుడు మేమేమనుకున్నామంటే మేము అనుకున్నా జరగనివ్వక నువ్వు అనుకుంది కానీ జరగని మేము బాధపడము అప్పుడు హ్యాపీ. అది మాట చెప్పాలంటే ఏ జరిగినా యాక్సెప్ట్ చేసే డేర్ మనలో ఉండాలి.